పాత్రికేయ మిత్రులందరికీ కూడా నమస్కారం. ఈ మధ్యలో గత 2-3 రోజుల నుంచి కొన్ని ట్రోలింగ్లు వస్తున్నాయి. వ్యక్తిగతంగా నాకు ఎటువంటి సంబంధం లేకుండా కానీ సందర్భోచితంగా మాట్లాడిన కొన్ని పదాలను కొంతమంది తమ స్వార్థాలకు వాడుకొని దాన్ని ఒక జాతిని, ఒక కులాన్ని కించపరిచి అందులో నుండి లబ్ధి చేకూర్చాలనే ఒక ప్రయత్నం చేస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా నా పరంగా కానీ దాన్ని ఇంకొంతమంది రాజకీయ పార్టీలు మళ్ళీ దాన్ని దాన్ని అడ్జేసి వాళ్ళ యొక్క స్వార్థ రాజకీయాలకు వాడుకోవాలనే ఒక కుటిల ప్రయత్నం కూడా చేస్తుండ్రు. ఈ రాజకీయ చదరంగంలో ఆ కులాన్ని యొక్క ఆత్మగౌరవాన్ని కానీ ఆత్మాభిమానాన్ని కానీ తాకట్టు పెట్టే విధంగా వారు వ్యవహరిస్తున్న తీరు నాకు నచ్చలేదు. ఎందుకంటే మాట్లాడిన సందర్భాలు వేరైతే వారికి అనుగుణంగా మలుచుకొని వాటిని చేసే ప్రయత్నం ఒక కుటిల ప్రయత్నం వాళ్ళు చేసినారు. రాజకీయంగా నన్ను అస్థిరపరచాలని వాళ్ళు చేసినట్టుగా భావిస్తున్నా. ఏది ఏమైనప్పటికీ కూడా ఆ పదాల వల్ల ఆ జాతికి కానీ ఆ కులానికి కానీ ఒకవేళ వాళ్ళ ఆత్మాభిమానం దెబ్బతిన్నా, వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నా ఆ పదాలను నేను బేషరతుగా విత్డ్రా చేసుకుంటున్నా. ఎందుకంటే ఈ రాజకీయ చదరంగంలో వాళ్ళ మనోభావాలను దెబ్బతినే విధంగా ఇంకొకరు ప్రవర్తించడం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే నా చరిత్ర అంతా కూడా ఒక సామాజిక స్పృహతోని నా రాజకీయ జీవితం ముడిపడినది. నేను అవసరాల కొరకు అహంకారం కొద్దీ ఎప్పుడు కూడా మాట్లాడిన సందర్భాలు లేవు. ఇవాళ కొంతమంది దాన్ని వక్రీకరించి దాన్నే వాళ్ళ జీవితంగా భావించి వాళ్ళు చేస్తుండొచ్చు. ఎందుకంటే రాజకీయం వాళ్ళ జీవితం అని భావించవచ్చు వాళ్ళు. కానీ రాజకీయం నా జీవితం నేను ఎప్పుడు భావించలే. రాజకీయం నాకు ఒక సమాజ సేవ అనుకున్నా, సామాజిక బాధ్యత అనుకున్నా. నేను ఆ సమాజ సేవ, సామాజిక బాధ్యతగానే గుర్తించి నేను ప్రవర్తిస్తా తప్ప ఎవరిని కించపరిచే మాదిరినో ఒకరిని ఎక్కించుకొని ఒకరిని దించే విధంగా కాదు. సమాజం అంటేనే సబ్బండ వర్ణాలతోని కలిసి ఉండేదే సమాజం. ఆ సామాజిక బాధ్యత గుర్తెరిగిన వాడిని నేను. నా నేపథ్యం కూడా అదే నేపథ్యం నాది. కొంతమంది వారి స్వార్థాలకు వాడుకుంటే నిజంగా కూడా వారి యొక్క మనస్సులు ఆ పదాలతోని గాయపడినట్టయితే ఇవాళ ఆ పదాలను నేను బేషరతుగా విత్డ్రా చేసుకుంటున్నా. నిజాలన్నీ కూడా నిలకడ మీద తెలుస్తాయి. ఎందుకు మాట్లాడాము, ఎప్పుడు మాట్లాడామని అనేది నిలకడ మీద తెలుస్తుంది. తప్పకుండా ఆ రోజు వస్తుందని నేను భావిస్తున్నా. అవన్నింటిని కూడా ఇంకా వేరే వాటికి తావివ్వకుండా నేను బేషరతుగా ఆ పదాలు విత్డ్రా చేసుకున్నాను.